ఓం శ్రీ గురుభ్యో నమః. సాస్ టీవీ ప్రేక్షకులకు శుభాభివందనములు. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఓం నమో వెంకటేశాయ. జూలై 14వ తేదీ నుండి జూలై 20వ తేదీ వరకు ఈ వారఫలములను సూచనప్రాయముగా పరిశీలన చేసుకుందాం. పంచాంగ వివరములు. స్వస్తిశ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసము, శుక్ల అష్టమి, చిత్తా నక్షత్రము, శివయోగము, భవకరణము ఆదివారంతో ఈ వారం మొదలవుతున్నది. ముందుగా గ్రహ సంచారం. గ్రహ సంచార గమనాలను పరిశీలన చేసినట్లయితే మిథునంలో రవి సంచరిస్తున్నారు. సూర్యోదయ లగ్నము మిథునము. కర్కాటకంలో బుధ శుక్రులు, కన్యలో కేతువు చంద్రుడు, కుంభంలో శని, మీనంలో రాహువు సంచరిస్తున్నారు. మేషంలో కుజుడు, వృషభంలో గురువు సంచరిస్తున్నారు. అదేవిధంగా ఈ వారం జూలై 17వ తేదీ శయన ఏకాదశి, అదే తొలి ఏకాదశి ప్రత్యేక పర్వదినం ఉంది. ఆ రోజు సూర్యుడు కర్కాటక రాశిలో ప్రవేశిస్తారు. అంటే దక్షిణయానం మొదలవుతున్నది. ఇక్కడ నుండి జనవరి 16 వరకు మనకి దక్షిణాయనం జరుగుతుంది. ఈ దక్షిణాయనం అనేది పితృదేవతలకు, దేవి ఉపాసనలకు ఎంతో ప్రాముఖ్యమని అందరికీ తెలిసిన విషయమే. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి లాభస్థానంలో శని, 6ంట కేతువు, 2ంట గురువు, 3 గ్రహములు అనుకూలంగా ఉన్నాయి. ఈ వారం నూతనోత్సాహంతో కొన్ని వ్యవహారాలు పూర్తి చేస్తారు. సంఘంలో విశేష గౌరవ మర్యాదలు పెరుగుతాయి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ లాభం ఉన్నది. ముఖ్య విషయాల్లో సోదరుల సలహాలు స్వీకరిస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని గృహమును ఆనందంగా గడుపుతారు. ఆలయాలు సందర్శిస్తారు. గృహ నిర్మాణ యత్నాలు వేగవంతం చేస్తారు. వ్యాపారాలు ఆశించిన రీతిలో విస్తరిస్తాయి. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. చిన్న తరహా పరిశ్రమలకు అప్రయత్నంగా అవకాశాలు అందుతాయి. వారం చివరిలో పనుల్లో వ్యయ ప్రయాసాలు తప్పవు. చిన్నపాటి అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. మేషరాశి వారికి సూర్యుడు 4వ స్థానంలోకి సంచరించబోతున్నారు. కాస్త ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి కాబట్టి సూర్యునికి ఆదిత్య హృదయము, శ్రీ సూర్యాష్టకము పఠించండి, శుభం జరుగుతుంది. అదేవిధంగా ద్వాదశంలో రాహు సంచారం వలన వృధా ఖర్చులు సూచిస్తున్నాయి. శ్రీ దుర్గా సప్తశతిని పారాయణం చేయడం, రాహుకాలం దీపం పెట్టుకోవడం ద్వారా మేషరాశి వారు శుభ ఫలితాలని పొందగలుగుతారు. తదుపరి వృషభ రాశి. 11ంట రాహువు, 3వ ఇంట శుక్రుడు, 2 గ్రహములు అనుకూలిస్తున్నాయి. ఈ వారం ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగించినా నిదానంగా మెరుగుపడుతుంది. చేపట్టిన పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు అందుతాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. విద్యార్థులకు శుభవార్తలు అందుతాయి. సమాజంలో పలుకుబడి మరింత పెరుగుతుంది. కొత్త వ్యక్తుల పరిచయాలు ఉత్సాహాన్ని ఇస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాల్లో ఊహించిన మార్పులు ఉంటాయి. వారం ప్రారంభంలో ధన ఇబ్బందులు కలుగుతాయి. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి. జాగ్రత్తతో వ్యవహరించాలి. వృషభ రాశి వారికి జన్మంలో గురు సంచారం కొంత అనారోగ్య సమస్యలను సూచిస్తుంది. ప్రతికూల ఫలితాల నుండి మనం శుభఫలితాల కొరకు శ్రీ దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి. శ్రీ దత్తాత్రేయ వజ్రకవచం పఠించండి. గురువారం రావి చెట్టు ప్రదక్షిణ, శ్రీ దక్షిణామూర్తికి ముడిశనగలు నైవేద్యంగా పెట్టి నలుగురికి పంచడం ద్వారా మీకు శుభం జరుగుతుంది. తదుపరి మిథున రాశి. మిథున రాశికి ఈ వారం నూతన పనులు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. సమయస్ఫూర్తితో కొన్ని వివాదాల నుంచి బయటపడతారు. దీర్ఘకాలిక వివాదాలు కొన్ని పరిష్కార దిశగా చేసుకుంటారు. విద్యార్థులు ఆశించిన లక్ష్యాలు నెరవేరుతాయి. నూతన వాహన ఆభరణ కొనుగోలు చేస్తారు. ఆస్తి వ్యవహారంలో ఒడిదుడుకులు తొలగి కొంత ఊరట చెందుతారు. వ్యాపారాలు క్రమక్రమంగా మెరుగుపడతాయి. ఉద్యోగాల్లో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. చిన్న తరహా పరిశ్రమలకు నూతన పెట్టుబడులు అందుతాయి. వారం ప్రారంభంలో స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. బంధువులతో చిన్నపాటి విభేదాలు ఉంటాయి. ఓర్పుతో వ్యవహరించండి. ద్వాదశంలో కుజగ్రహ సంచారం జరుగుతున్నది. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి, శుభం జరుగుతుంది. మంగళవారం
సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పాలాభిషేకం చేసుకొని కందులను దానం ఇవ్వడం ద్వారా మీకు అనారోగ్య సమస్యలు తొలగి శుభం జరుగుతుంది. తదుపరి కర్కాటక రాశి. మూడింట కేతువు, లాభంలో గురువు, జన్మంలో శుక్రుడు, మొత్తం 3 గ్రహములు అనుకూలిస్తున్నాయి. ఈ వారం ముఖ్యమైన పనులు అనుకున్న విధంగా పూర్తి చేయగలుగుతారు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా సాగుతాయి. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు. చిన్ననాటి మిత్రుల సహాయంతో ముందుకు సాగి విజయాలు అందుకుంటారు. ఆప్తుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తులు కొనుగోలు ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. గృహ నిర్మాణాల అవాంతరాలు తొలగుతాయి. వృత్తి వ్యాపారంలో రావాల్సిన పెట్టుబడులు సకాలంలో అందుతాయి. ఉద్యోగాల్లో సమస్యలు అధిగమిస్తారు. సంతాన ఉద్యోగ విద్యా ప్రయత్నాలు లాభసాటిగా సాగుతాయి. వారం మధ్యలో కుటుంబ సభ్యులతో చికాకులు తప్పవు. ఆదాయ మార్గాలు మందగిస్తాయి. కర్కాటక రాశి వారికి అష్టమంలో శని సంచారం జరుగుతున్నది. శనివారం నాడు నువ్వులు దానమివ్వండి. సోమవారం శనివారం శ్రీ పరమేశ్వరుని పూజించండి. శివునికి అభిషేకం చేసుకోండి. శుభం జరుగుతుంది. తదుపరి సింహరాశి. దశమంలో కుజుడు, లాభంలో రవి, ద్వాదశంలో శుక్రుడు 3 గ్రహములు అనుకూలిస్తున్నాయి. ఈ వారం ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. నూతన రుణం కోసం ప్రయత్నిస్తారు. ఇంటా బయట ఒత్తిడులు పెరుగుతాయి. ముఖ్యమైన పనులు అవాంతరాలు ఉంటాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. చిన్ననాటి విషయాలు జ్ఞప్తికి వస్తాయి. శత్రువుల వలన ఇబ్బందులు తప్పవు. విద్యార్థులు ప్రయత్నాలు కొంత నిరాశ చెందుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. స్థిరాస్తుల వివాదాలు కొంత చికాకు పరుస్తాయి. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగాలు అదనపు బాధ్యతలు కొంత ఇబ్బంది కలిగిస్తాయి. చిన్న తరహా పరిశ్రమలకు కొన్ని చిక్కులు తప్పవు. వారం మధ్యలో బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. ఆకస్మిక ధన లాభ సూచనలున్నవి. నూతన వాహన యోగం ఉన్నది. అధికారులతో చర్చలు సఫలమవుతాయి. సింహరాశి వారికి అష్టమంలో రాహు సంచారం, సప్తమంలో శని సంచారం జరుగుతున్నది. శ్రీ పరమేశ్వరుని పూజించండి. శ్రీ దుర్గా సప్తశ్లోకిని పఠించండి. శుభం జరుగుతుంది. తదుపరి కన్యారాశి. 6 శని, భాగ్యంలో గురువు, దశమంలో రవి, లాభంలో శుక్రుడు, మొత్తం 4 గ్రహములు అనుకూలిస్తున్నాయి. ఈ వారం చేపట్టిన పనులు కొంత నిదానంగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి కొంత అనుకూలిస్తుంది. పాత రుణాలు కొంతవరకు తొలగుతాయి. బంధుమిత్రుల సహాయంతో వివాదాల నుంచి బయటపడతారు. నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలమవుతాయి. నూతన వాహనాల ఆభరణాలు కొనుగోలు చేస్తారు. గృహ నిర్మాణ యత్నాలలో కొంత పురోగతి సాధిస్తారు. వ్యాపారాలు ఆశించిన అభివృద్ధి కనిపిస్తున్నది. ఉద్యోగాల్లో బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించగలరు. చిన్న తరహా పరిశ్రమలకు నూతన ప్రోత్సాహాలు అందుతున్నాయి. వారం చివరిలో ధనపరంగా ఇబ్బందులు తప్పవు. మిత్రుల నుంచి ఒత్తిడులు ఉన్నాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. కన్యారాశి వారికి జన్మంలో కేతువు, సప్తమంలో రాహు సంచారం కొంత ఇబ్బంది పెడుతున్నది. రాహుగ్రహానికి అదేవిధంగా కేతుగ్రహానికి అధిష్టాన దేవతైన గణపతిని పూజించండి. రాహుగ్రహాన్ని అధిష్టాన దేవత అయినటువంటి శ్రీ దుర్గా అమ్మవారిని, శ్రీ దుర్గా సప్తశ్లోకిని పఠించి శ్రీ దుర్గా అమ్మవారికి దీపదోప నైవేద్యాలు ఇవ్వడం వలన అన్నింటా జయం కలుగుతుంది. తదుపరి తులారాశి. 6 రాహు, దశమంలో శుక్రుడు 2 గ్రహములు మాత్రమే అనుకూలిస్తున్నాయి. మొదటి సగం సూర్యుడు నవమంలో సంచరిస్తారు. రెండో సగంలో దశమంలో సూర్యుడు అనుకూలిస్తున్నారు. ఈ వారం చేపట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగుపడుతుంది. సన్నిహితులు, మిత్రులు అన్ని విధాలుగా సహకరిస్తారు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ప్రత్యర్థులు సైతం మిత్రులుగా మారుతారు. వ్యాపారాలలో లక్ష్యాలు అందుకుంటారు. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు సైతం సమర్థవంతంగా నిర్వహిస్తారు. కొన్ని రంగాల వారికి అనుకూల ఫలితాలు ఉంటాయి. వారం ప్రారంభంలో చేపట్టిన పనులు మందగిస్తాయి. అనారోగ్య సమస్యలు కొంత బాధిస్తాయి. తులారాశి వారికి అష్టమంలో గురు సంచారం జరుగుతున్నది. ప్రతిరోజు శ్రీ దక్షిణామూర్తి స్తోత్రం పఠించండి. గురువారం నాడు రావి చెట్టు ప్రదక్షిణ చేయండి. ముడిశనగలు దానం ఇవ్వడం ద్వారా అన్నింటా శుభం జరుగుతుంది. తదుపరి వృశ్చిక రాశి. 7వ ఇంట గురువు, భాగ్యంలో శుక్రుడు, లాభంలో కేతువు 3 గ్రహములు అనుకూలిస్తున్నాయి. చంద్రుడు కూడా వారం మధ్యలో 2 రోజులు అనుకూలుడు. ఈ వారం ఆర్థిక లావాదేవీలు ఉత్సాహాన్నిస్తాయి. ముఖ్యమైన పనుల్లో విజయం సాధిస్తారు. ఆప్తుల నుంచి శుభవార్తలు అందుతాయి. నిరుద్యోగులకు కలలు సాకారం అవుతాయి. సోదరులతో ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. గృహ నిర్మాణ యత్నాలు వేగవంతం చేస్తారు. ప్రయాణాల్లో నూతన వ్యక్తులు పరిచయం అవుతారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. మొండి బాకీలు వసూలవుతాయి. వ్యాపారాల్లో నూతన పెట్టుబడులు సమకూరుతాయి. వృత్తి ఉద్యోగాల సమస్యలు తొలగి ఊరట చెందుతారు. వారం చివరలో చిన్ననాటి మిత్రులతో సలహాలు, సూచనలు తీసుకుంటారు. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం అంత మంచిది కాదు. జాగ్రత్తగా వ్యవహరించండి. గోచార రీత్యా అర్ధాష్టమ శని
జరుగుతున్నది. సోమవారం నాడు పరమేశ్వరుని దర్శించండి, శివునికి అభిషేకం చేయండి. ప్రతిరోజు శ్రీ దుర్గా సప్తశ్లోకిని గణపతిని ఆరాధించడం ఎంతో శ్రేయస్సు కలుగుతుంది. తదుపరి ధనస్సు రాశి. 3 శని, 8 బుధ శుక్రులు 3 గ్రహాలు మాత్రం అనుకూలిస్తున్నాయి. వారం ప్రారంభంలో చంద్రుడు కూడా అనుకూలుడు. ఈ వారం సంఘంలో పెద్దల సహాయం అందుతుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. మీ సమర్థతను చాటుకుంటారు. కొన్ని వ్యవహారాల ఆప్తుల సలహాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది. బంధువర్గంతో సఖ్యతగా వ్యవహరిస్తారు. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వ్యాపార పరంగా మీరు తీసుకున్న నిర్ణయాలు లాభాలు కలిగిస్తాయి. ఉద్యోగంలో దీర్ఘకాలిక సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. ఆదాయ మార్గాలు గతం కంటే మెరుగవుతాయి. వారం ప్రారంభంలో స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. మిత్రులతో కలహ సూచనలు ఉన్నవి, ఓర్పుతో వ్యవహరించండి. ఈ రాశి వారికి షష్టమంలో గురు సంచారం జరుగుతున్నది. శ్రీ దక్షిణామూర్తిని స్తోత్రాన్ని రోజు పఠిస్తూ శ్రీ దక్షిణామూర్తిని దర్శించండి. 3 శనగలు గుగ్గిళ్ళు నైవేద్యంగా సమర్పించి నలుగురికి ప్రసాద వితరణ చేయడం ఎంతో శ్రేయస్సునిస్తుంది. తదుపరి మకర రాశి. 3 రాహువు, 5 గురువు, 7 బుధుడు, శుక్రుడు మొత్తం 5 గ్రహములు అనుకూలిస్తున్నాయి. వారం చివరి 3 రోజులు చంద్రుడు కూడా అనుకూలుడు. ఈ వారం నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి సకాలంలో పూర్తి చేస్తారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కుటుంబ విషయాల్లో ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ఇంటా బయట అందరినీ మంచి మాట తీరుతో ఆకట్టుకుని ముందుకు సాగుతారు. వృత్తి ఉద్యోగాల్లో మీ విలువ పెరుగుతుంది. స్థిరాస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. గృహ నిర్మాణ యత్నాల కార్యరూపం దాలుస్తాయి. నిరుద్యోగుల కృషి కొంతవరకు ఫలిస్తుంది. వ్యాపారాలు విస్తరిస్తాయి. నిరుద్యోగుల శ్రమ ఫలిస్తుంది. చిన్న తరహా ప్రయత్నాలు సఫలమవుతాయి. వారం మధ్యలో వృధా ఖర్చులు పెరుగుతున్నాయి. బంధువులతో వివాదాలు కొంత బాధిస్తాయి. ఓర్పుతో వ్యవహరించడం ముఖ్యం. గోచారరీత్యా ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు. శనిగ్రహ ప్రీతికి నువ్వులు దానమివ్వండి. శనివారం నాడు శివునికి అభిషేకం చేసుకోవడం చాలా మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం చేపట్టిన పనులు కొంత నిదానంగా సాగుతాయి. బంధుమిత్రుల సలహాలతో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఇంటా బయట బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. గృహమున శుభకార్య నిర్వహణపై చర్చలు జరుపుతారు. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వారం మధ్యలో ఒక సంఘటన మీలో కొంత మార్పు తెస్తుంది. వ్యాపారాల్లో ఒడిదుడుకులు అధిగమించి లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో పనిభారం నుండి కొంత ఉపశమనం పొందుతారు. వారం ప్రారంభంలో ఆర్థిక సమస్యలు కొంత చికాకు పరుస్తాయి. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. మిత్రులతో కలహ సూచనలు ఉన్నవి, ఓర్పుతో వ్యవహరించండి. దృఢచిత్తంతో ముందుకు సాగండి. ద్వితీయంలో రాహు సంచారం జరుగుతున్నది. శ్రీ దుర్గను ఆరాధించండి. శ్రీ దుర్గా సప్తశ్లోకిని రోజు పఠించండి. సూర్య నమస్కారం ప్రతిరోజు ఉదయం చేయడం ఎంతో శుభప్రదం. తదుపరి మీనరాశి. 5వ ఇంట శుక్రుడు మాత్రం అనుకూలిస్తున్నాడు. 3వ ఇంట కుజుడు అనుకూల ఫలితాలు ఇస్తున్నారు. వారం మొదట్లో చంద్రుడు కూడా అనుకూలుడు. మీనరాశి వారు ఈ వారం కొన్ని వ్యవహారాల ఆలోచనల కార్యరూపం దాలుస్తారు. ఆప్తుల నుంచి శుభవార్తలు అందుతాయి. దీర్ఘకాలిక సమస్యల పరిష్కార దిశగా సాగుతాయి. పాత సంఘటనలు గుర్తుకు వస్తాయి. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఉన్నత అధికారులతో పరిచయాలు విస్తృతమవుతాయి. సన్నిహితుల నుండి శుభవార్తలు అందుతాయి. భూ క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. వ్యాపారాలు మరింత పుంజుకున్న లాభాలు అందుకుంటారు. ఉద్యోగాల్లో బాధ్యతలు ఉత్సాహంగా సాగుతాయి. వారం మధ్యలో కుటుంబ సభ్యులతో వివాదాలు ఉంటాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. దైవబలంతో అన్నింటిని అధిగమించగలుగుతారు. జన్మంలో రాహు సంచారం, ద్వాదశంలో శని ఏలినాటి శని ప్రభావంతో ఉన్నారు. పరమేశ్వరుని పూజించండి. సోమవారం నాడు, శనివారం నాడు శివునికి అభిషేకం చేసుకోండి. ప్రతిరోజు శ్రీ దుర్గా సప్తశ్లోకిని పారాయణం చేయండి. శుభం జరుగుతుంది. జాతక పరిశీలన కొరకు, జాతక దోష పరిహారముల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 95500597 కాల్ చేయండి. ఓం తత్సత్. ఓం శ్రీ గురుభ్యో నమః.